7th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉన్న క్వశ్చన్ యాజ్ దిస్ క్వశ్చన్ మనకు టెక్స్ట్ బుక్ లో ఉన్న క్వశ్చన్ టెట్ ఎగ్జామ్ లో వచ్చింది. 240 రూపాయలకు కొనుగోలు చేసిన ఒక చొక్కా షర్టు 200 రూపాయలకు అమ్మబడింది. అయినా నష్ట శాతం ఎంత? 240 రూపాయలకు కొన్నటువంటి ఒక చొక్కాని 200 రూపాయలకి అమ్మేశాడు. క్లియర్గా నష్టపోయిన తెలుస్తుంది. మరి నష్టపోయినప్పుడు నష్ట శాతం వస్తుంది. మరి నష్ట శాతం కనుక్కోవడానికి సూత్రం నష్టం బై కొన్న వెల ఇంటూ 100. ఇది ఫార్ములా ప్రకారం మీరు చేసుకోవచ్చు. నార్మల్గా అయితే మనకు నష్టం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే నష్టం ఈజ్ ఈక్వల్ టు క్లియర్గా మనకు ఇక్కడ కొన్న వేల అనేది అమ్మిన వేల అనేది ఎలా ఉంది? కొన్న వేల అమ్మిన వేల కంటే కొన్న వేల ఏది ఎక్కువ చూసుకోండి. సో కొనుగోలు చేసింది కాబట్టి కొన్న వేల మైనస్ అమ్మిన వేల, ఇది ఫార్ములా. మరి ఫార్ములా లేకుండా కూడా మనం చేస్తాము, బట్ మీకు ముందు ఫార్ములా ప్రకారం చెప్తున్నా. కొన్న వేల అంటే 240 మైనస్ అమ్మిన వేల అంటే 200. సో రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 40. మరి ఎప్పుడైనా నష్టం వచ్చినప్పుడు నష్ట శాతం వస్తుంది. నష్ట శాతం సూత్రం ఏంటంటే నష్టం బై కొన్న వేల, నష్టం బై కొన్న వేల ఇంటూ అనే ఫార్ములా ప్రకారం మనము సాల్వ్ చేసుకోవచ్చు. నష్టం అంటే 40 రూపీస్, కొన్న వేల అంటే మనకు వచ్చేసి ఇక్కడ కొన్నది ఎంత? 240 రూపీస్ ఇంటూ 100. సో కట్ చేస్తే సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుందంటే ఆన్సర్ అంటే ఇక్కడ 0 0 కట్టు, 4 1 4 6 కట్టు, అగైన్ 2 3 250 కట్టు. 50/3 అంటే 16 2/3 వస్తుంది. 16 2/3%. ఇలా మనం ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇచ్చిన ఆప్షన్ లో 16 2/3 ఇస్ ద రైట్ ఆన్సర్. బట్ ఎగ్జామ్ లో మరి ఇంత చేయడానికి మన టైం ఒక్కోసారి సరిపోకపోవచ్చు. ఇదంతా చేయకుండా ఈజీగా నేను చెప్పే షార్ట్ కట్ మీరు కరెక్ట్ గా ఫాలో అయితే ఒకటే స్టెప్ ఆన్సర్. ఎప్పుడైనా కొన్న విలువను 100% అనుకోవాలి. ఏమనుకోవాలి? కొన్న విలువను 100% అనుకోవాలి. అమ్మిన విలువ ఎంత శాతం అని తెలుసుకోవాలి. కొన్న విలువ 100%. సో 240 రూపాయలు అనేది 100%కి సమానమైతే అమ్మిన విలువ 200 అనేది ఎంత శాతానికి సమానము? సింపుల్ నోట్ లెక్క. ఏం చదువుకోని వాళ్ళు కూడా ఈ లెక్కలు చేస్తారు. ఊర్లో ఒక గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి కనుక చూసినట్టయితే ఏం చదువుకోని వ్యక్తి కూడా వడ్డీ లెక్కలన్నీ చేస్తాడు. కానీ మనం అన్ని చదువుకొని మనం వడ్డీ లెక్కలు చేయలేకపోతాం. కారణం ఏంటి అంటే మనము ఒక సబ్జెక్ట్ లాగా చూస్తున్నాం. అలా కాదు, నిత్య జీవితంలో ఉపయోగపడే సబ్జెక్ట్ లాగా చూసినప్పుడు ఇటువంటి ఎగ్జాంపుల్స్కి మీరు ఆన్సర్స్ చేయగలుగుతారు. కాబట్టి 240 రూపాయలు 100% అయితే 200 రూపాయలు తక్కువ ఈ అమౌంట్ కంటే తక్కువ ఉంది కాబట్టి తక్కువ వస్తుంది. సో తక్కువ వస్తున్నప్పుడు మన సూత్రం ఏంటంటే తక్కువ బై ఎక్కువ. సో తక్కువ బై ఎక్కువ అంటే ఈ రెండిట్లో ఏది తక్కువ ఉంది అంటే 200, ఏది ఎక్కువ ఉంది అంటే 240 బై ఇంటూ ఇక్కడ ఉన్న వాల్యూ రాసుకోండి. సో కట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది అంటే 0 0 కట్ అయిపోతుంది. 0 కట్ చేయండి. తర్వాత 4 టేబుల్ 4 5 కట్ అవుతుంది, 4 6 కట్ అవుతుంది. అగైన్ కనుక 2 3 2 5 కట్ చేస్తే మనకి ఎంత వచ్చింది ఆన్సర్? మొత్తము 250/3 వస్తుంది. సో 250/3 అనేది డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే 83 1/3% వస్తుంది. 3 8 24 10 అంటే 3 3 9 1/3. సో 83 1/3% 100కి ఎంత తగ్గిపోయింది అంటే 100కి ఎంత తక్కువ ఉంది అంటే 16 2/3% తగ్గిపోయింది. కొన్నదే 100% అనుకున్నప్పుడు అమ్మింది ఎంత శాతము అంటే ఆటోమేటిక్గా 100 పైన వచ్చిందా 100 లోపు వచ్చిందా? 100 లోపే వచ్చింది. 100 లోపు 100కి ఎంత తక్కువ వచ్చింది అంటే 16 2/3%. కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి మనకు 16 2/3%. ఒకవేళ షార్ట్ కట్ మీకు ఏమైనా కష్టం అనిపిస్తే మీరు ఇదే మెథడ్ చూసుకోండి. ఏం కష్టం లేదు, జస్ట్ అక్కడ కాకపోతే డెసిమల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి మీకు కొంచెం టైం టేకింగ్. బట్ ఒక్కోసారి మనకి ఎగ్జాక్ట్లీ కట్ అయితే కరెక్ట్గా అక్యురసీ ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి 2 మెథడ్స్ చెప్పాను, మీ ఇష్టం ఏదైనా చూసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. The internal measures of a cuboidal room are 11 meters, 4 meters, 3 meters. Then the volume of the room is. ఒక దీర్ఘ ఘనాకార గది లోపలి కొలతలు 11 మీటర్స్, 4 మీటర్స్, 3 మీటర్స్ అయిన గది ఘన పరిమాణం ఎంత? సో దీర్ఘ ఘనాకార గది అన్నప్పుడు
దీర్ఘ ఘనాకార గది అనుకున్నప్పుడు మనం క్లియర్గా ఇలా దీర్ఘ చతురస్రం తీసుకుంటాము, దీర్ఘ చతురస్రంలో మరొక దీర్ఘ చతురస్రం తీసుకుంటాము. ఇలా రెండింటిని కనుక మనం కలిపేసినట్టయితే మనం దీన్ని దీర్ఘ ఘనాకారం అంటాము. మరి దీర్ఘ ఘనం అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ నెంబర్ 1, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2h × L+B ఫార్ములా. ఇక్కడ L అంటే పొడవు, B అంటే వెడల్పు, ఎత్తు అంటే H. నెంబర్ 2 వచ్చేసి మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా. సో టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 2 × LB + BH + LH, ఇది ఫార్ములా. అలానే నెంబర్ 3 వచ్చేసి మనకి వాల్యూమ్. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా L × B × H. ఇలా మనం 3 టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ కనుక నేర్చుకున్నట్టయితే దీర్ఘఘనం మీద ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా. అలానే 4th వన్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది, కర్ణము. D ఈజ్ ఈక్వల్ టు కర్ణం ఏంటంటే √L² + B² + H². ఇలా దీర్ఘఘనం అనగానే ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇంతకంటే ఎక్కువ పాయింట్స్ అవసరం లేదు. ఇక్కడ మన క్లియర్గా ఘన పరిమాణం అంటే ఏమి ఇచ్చిన ఫార్ములా. సో L × B × H. కరెక్ట్గా ఫార్ములా తెలిస్తే ఒకటే స్టెప్ ఆన్సర్. మరి L అంటే ఇక్కడ ఏమి ఇచ్చిండు, 11 మీటర్స్, వెడల్పు అంటే 4 మీటర్స్, ఎత్తు అంటే మనకు 3 మీటర్స్. 3 × 4 = 12, 12 11 4 = 44, 44 × 3 అంటే 3 × 4 = 12, 3 × 4 = 12 అంటే 13, 132 వస్తుంది. సో ఇచ్చిన ఆప్షన్లో 132 ఎక్కడ ఉంది, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎప్పుడైతే మీకు ఫార్ములాస్ కనుక కరెక్ట్గా మీకు ఐడియా ఉంటుందో అప్పుడు క్లారిటీగా మీరు ఎటువంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ద మోడ్ ఆఫ్ ద డేటా. లాస్ట్ టైం ఎగ్జామ్లో అంటే మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి ఎగ్జామ్లోనేమో బాహుళకం అడిగాడు. అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా, క్వశ్చన్ నెంబర్స్ మారిన తప్పిస్తే కాన్సెప్ట్ ఇది. ద మోడ్ ఆఫ్ ద డాటా 10 7 9 8 8 7 11 ఈజ్. ఒక దత్తాంశం యొక్క 10 7 9 8 8 7 11. మన బాహుళకం అంటే గుర్తుపెట్టుకోండి, అంక మధ్యమం అంటేనేమో రాసుల మొత్తంపై రాసుల సంఖ్య, మధ్యగతము అంటేనేమో ఇచ్చిన దత్తాంశాన్ని ఆరోహణ క్రమంలో రాసి మధ్యన ఉన్న విలువను మధ్యగతంగా తీసుకుంటాము. ఇవ్వబడినటువంటి దత్తాంశాలు రాసులు బేస్ సంఖ్యలో ఉంటే మధ్యగతము మధ్యన ఉంటుంది, కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇవ్వబడిన దత్తాంశంలోని రాసులు సరి సంఖ్యలో ఉన్నప్పుడు మధ్యగతము, మధ్యన 2 విలువలు వస్తాయి, ఆ రెండింటి యొక్క సరాసరి తీసుకుంటే వచ్చేదే మధ్యగతము. కానీ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంది మనకు, బాహుళకము. మోడ్ అంటే ఏదైనా ఒక దత్తాంశములోని విలువ, ఏదైనా ఒక విలువ అత్యధిక సార్లు పునరావృతమైతే అటువంటి దత్తాంశములోని విలువను బాహుళకం అంటారు. అంటే ఇవ్వబడిన దత్తాంశములో పలుమార్లు పునరావృతమయ్యే విలువను బాహుళకం అంటాము. కాబట్టి బాహుళకం అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ క్లియర్గా. సో 10 అనేది 1 టైం వచ్చింది, 7 అనేది 2 టైమ్స్ వచ్చింది, 8 2 టైమ్స్ వచ్చింది. ఇక్కడ 7 2 టైమ్స్, 8 2 టైమ్స్ వచ్చింది, 7 2 టైమ్స్ వచ్చింది. తర్వాత 9 అనేది 1 టైమే వచ్చింది, 11 1 టైమే, 10 1 టైం. కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే 7, 8 2. సో బాహుళకాలు ఇక్కడ 2 వస్తాయి కాబట్టి 7 ద్విబాహుళకం అంటాం దీన్ని. 3 వస్తే 3 బాహుళకం, 1 వస్తే బాహుళకం క్లియర్గా. కాబట్టి 2 వస్తున్నాయి కాబట్టి మన ఆన్సర్ ఎంత అంటే 4th వన్. నెక్స్ట్ క్వశ్చన్, కీర్తన ట్రావెల్డ్ ఫర్ 3 hours to reach Kakinada and then she traveled for 145 minutes to return home. Total time of travel is. కీర్తన కాకినాడ చేరుటకు 3 గంటలు ప్రయాణించింది. తిరిగి ఇంటిని చేరుటకు 145 నిమిషాలు ప్రయాణించింది. మొత్తం ప్రయాణించిన సమయం ఎంత? సింపుల్ క్వశ్చన్, క్లియర్గా ఉంది. కాకినాడ చేరుటకు 3 గంటలు ప్రయాణించింది, తిరిగి ఇంటికి రావడానికి 145 మినిట్స్ పట్టింది. అంటే ఓవరాల్గా మనకు పోయినప్పుడు ఆమెకు ఎక్కడి నుంచి బయలుదేరిందో తెలియదు, కానీ బయలుదేరిన స్థానం నుంచి కాకినాడ పోవడానికి 3 hours పట్టింది. మళ్ళీ కాకినాడ నుంచి వాళ్ళ ఇంటికి చేరుకోవడానికి 145 మినిట్స్ పట్టింది. అంటే ఓవరాల్గా మనము క్వశ్చన్ని మినిట్స్ అవర్స్లో ఇచ్చినాయి కాబట్టి టోటల్గా మనము ముందు మినిట్స్లోకి మార్చుకొని మళ్ళీ దాని తర్వాత అవర్స్లోకి మార్చుకుందాం. లేదంటే ఓవరాల్గా మీరు చూసుకోండి, ఆ 3 hours అనే దాన్ని అలానే ఉంచి ఈ 145 మినిట్స్. సో 145 మినిట్స్ అంటే క్లియర్గా 145 మినిట్స్ ఏమని రాసుకోవచ్చు అంటే, 1 గంట అంటే 60 నిమిషాలు, 2 గంటలు అంటే 60 + 60 120 నిమిషాలు అయితే 2 గంటలు. సో 120 నిమిషాల పైన ఇంకా 25 నిమిషాలు కాబట్టి 2 గంటల 25 నిమిషాలు. ఆల్రెడీ స్టార్టింగ్లో మన కాకినాడ చేరుటకు ఎంత టైం పట్టింది? 3 hours. రిటర్న్ జర్నీ ఏమో 145.
కాబట్టి 3 hours ప్లస్ 2 hours 25 minutes. సో దట్ ఈక్వల్ ఎంత వస్తుందంటే 5 hours. సో 5 గంటల 25 నిమిషాలు. సో 5 hours 25 minutes. ఇచ్చిన ఆప్షన్లో 5 hours 25 minutes ఆప్షన్ 3 is the right answer. Next question. n cube is equal to 1331. Then n is n cube is equal to 1331 అయినా n విలువ. సో ఇక్కడ 11 పడింది. n విలువ ఎంత? సో n క్యూబ్ is equal అంటే క్లియర్గా క్యూబ్ వాల్యూ n క్యూబ్ is equal to 1331 అయితే n is equal ఎంత అంటే 11. సో ఎప్పుడైనా మన క్లియర్ అర్థం చేసుకోండి, మనకు 12 వరకు క్యూబ్స్ గుర్తుపెట్టుకోవాలని ప్రతిసారి నేను క్లాస్లో చెప్పడం జరిగింది. అట్లీస్ట్ మినిమం 12 వరకు క్యూబ్స్ గుర్తుపెట్టుకోండి అన్నాను. దాంట్లో నుంచే క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ లేదు అంటే మీరు ఎలా తెలుసుకోవాలి సార్ అంటే క్యూబ్ రూట్స్ అనేవి మనకు ఘనమూలాలు అనే చాప్టర్ ఉంటుంది, వర్గమూలాలు అనే చాప్టర్ ఉంటుంది. దాంట్లో క్లియర్గా మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేస్తాం. బట్ అట్లీస్ట్ స్క్వేర్స్ వర్గమూలాలు అయితేనేమో 25 వరకు గుర్తుపెట్టుకోండి, ఘనమూలాలు అయితేనేమో 12 వరకు ఖచ్చితంగా బట్టి కొట్టాల్సిందే. ఓకేనా? ఆ తర్వాత వచ్చే వాటికి మనం మెథడ్స్ నేర్చుకుంటాము, వీలైతే షార్ట్ కట్స్ కూడా నేర్చుకుంటాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్పాండెడ్ ఫ్రమ్ 1808037 is 1808037 సంఖ్య యొక్క విస్తరణ రూపము. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. కోటి అంటే 10 లక్షలు అంటేనే మనం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. 10 లక్షలు 10 పవర్ 6ని మనం ఏమంటామంటే 10 లక్షలు అంటాము. సో 10 లక్షలు 10 పవర్ 7 అంటున్నాం కాబట్టి 10 పవర్ 7 అంటే కోటి. సో 10 పవర్ 7 అంటే కోటి, 10 పవర్ 6 అంటే 10 లక్షలు. 10 లక్షలు. రైట్, మరి ఇక్కడ కోటి అన్నాం కాబట్టి 10 పవర్ 7. సో క్లియర్గా 1 into 10 పవర్ 7 అనేది కరెక్ట్ వస్తుంది. ఇంకెక్కడైనా ఉందా? ఈ 1 పవర్ 8 ఈ రెండు అయితే ఆన్సర్స్ కావు. ఎందుకంటే క్లియర్ చూసుకోండి మళ్ళీ కూడా. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. కోటి అంటే ఎంత? ఒకటి పక్కన 7 సున్నాలు ఉంటాయి కాబట్టి 10 పవర్ మనం 7 అంటాము. అందుకే 10 పవర్ 7 ఎక్కడ ఉందో అది చూసుకోండి. తర్వాత వచ్చేసి మనకి క్లియర్గా 8 into 10 పవర్ 6. ఓకే, 8 into 10 పవర్ 6. నెక్స్ట్ తర్వాత 0 వచ్చేసింది కాబట్టి మనకు ఒకటి కట్ అయిపోతుంది, 5 అనేది కట్ అయిపోతుంది. సో ఇందులో కూడా కట్ అయిపోయింది, రెండింటిలో కట్ అయిపోయింది. 8 into 10 పవర్ 4. తర్వాత వచ్చేసి మనకు 4 తర్వాత మధ్యన 2 zeros వచ్చినాయి కాబట్టి మనకు క్లియర్గా 3 పోతుంది, 2 పోతుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద 1 is the wrong answer. సో 4th one is the correct answer. లాస్ట్కి చూడండి 7. సో 7 తర్వాత 3 into 10 అంటే 30 వస్తుంది. తర్వాత 10 డైరెక్ట్గా మధ్యలో 2 సున్నాలు వెళ్ళిపోతాయి. సో ఆటోమేటిక్గా మనకు కరెక్ట్ ఆన్సర్ 4th one is the right answer. నెక్స్ట్ క్వశ్చన్. Arjun's present age is 3 times his son's present age. 10 years ago he was 5 times his son's age. Then the present age of Arjun's is. సో క్లియర్ క్వశ్చన్ కనుక కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ టైప్ ఆఫ్ వయస్సులనే టాపిక్ తీసుకొని నేను దాదాపు ఒక 15 క్వశ్చన్స్ వాళ్ళకు చేయించడం జరిగింది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వయస్సుల పైన క్వశ్చన్ వస్తుందని చెప్పాను. యాజ్ దిస్ క్వశ్చన్ నేమ్స్ మారినాయి కానీ అదే క్వశ్చన్ వచ్చింది. చాలా మంది క్వశ్చన్ చెప్తున్నప్పుడు వయస్సుల మీద క్వశ్చన్స్ వస్తాయా, ఆ చిన్న కాన్సెప్ట్ కదా, చిన్న టాపికే కదా, దాని మీద క్వశ్చన్ అడుగుతారని అడిగారు. బట్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. రైట్, సో అర్జున్ ప్రస్తుత వయస్సు అతని కొడుకు ప్రస్తుత వయస్సుకి 3 రెట్లు. 10 సంవత్సరాల క్రితము అతని వయస్సు కొడుకు వయస్సుకు 5 రెట్లు. అయితే అర్జున్ కొడుకు ప్రస్తుత వయస్సు ఎంత? సో క్లియర్గా ఇక్కడ ఎవరున్నారంటే ఫాదరు సన్ను. ఎవరున్నారు? ఫాదర్ ఉన్నాడు, సన్ ఉన్నాడు. ఎలా ఉన్నది? అర్జున్ ప్రస్తుత వయస్సు అతని కొడుకు ప్రస్తుత వయస్సుకి 3 రెట్లు అంటే కొడుకుది 1 అనుకుంటే తండ్రిది 3, 3:1. నెక్స్ట్ 10 సంవత్సరాల క్రితము. సో 10 years ago 10 సంవత్సరాల క్రితము అతని వయస్సు కొడుకు వయస్సుకు 5 రెట్లు. ఎవరి వయస్సు? 10 సంవత్సరాల క్రితము అతని వయస్సు కొడుకు వయస్సుకు 5 రెట్లు అంటే కొడుకుది 1 అనుకుంటే తండ్రిది 5. ఫస్ట్ దాన్ని ఓల్డ్ రేషియో అనుకోండి, తర్వాత దాన్ని న్యూ రేషియో అనుకోండి. సో క్లియర్గా కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే
ఆ 10 ఇంటూ షార్ట్ కట్ ఏంటంటే న్యూ రేషియో డిఫరెన్స్ తీసుకోవాలి. 10 ఇంటూ న్యూ రేషియో డిఫరెన్స్ అంటే 5 మైనస్ 1 అంటే 4 బై క్రాస్ ప్రోడక్ట్ల డిఫరెన్స్. క్రాస్ ప్రోడక్ట్ల డిఫరెన్స్ అంటే 5 1 జా 5 3 1 జా 3 5 మైనస్ 3. సో 5 మైనస్ 3 ఎంత అంటే 2. డైరెక్ట్ షార్ట్ కట్. మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నెంబర్ ఇంటూ న్యూ రేషియో డిఫరెన్స్ 5కి 1కు డిఫరెన్స్ 4 బై క్రాస్ ప్రోడక్ట్ల డిఫరెన్స్ అడ్డ గుణకారంలో తేడా 5 1 జా 5 3 1 జా 3 5 మైనస్ 3 ఎంత 2. సో క్లియర్గా మనం కట్ చేస్తే 2 1 జా 2 2 జా 10 2 జా 20 వస్తుంది. మనకి ఏం కావాలి? అర్జును కొడుకు ప్రస్తుత వయస్సు. కొడుకు యొక్క ప్రస్తుత వయస్సు స్టార్టింగ్లో కొడుకు ఎంత ఉంది? 1. సో 20 ఇంటూ 1 అంటే 20. కొడుకు యొక్క ప్రస్తుత వయస్సు ఎంత అంటే 20. సో ఇచ్చిన ఆప్షన్లో 20 ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా వయస్సు అనే టాపిక్ మీద గ్యారంటీగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుందని చెప్పాను, వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువు ప్రకటన వెల 800 రూపాయలు. దుకాణదారుడు ప్రకటన వెలపై 10% రుసుమును ఇచ్చినప్పటికీ 20% లాభం పొందితే ఆ వస్తువును దుకాణదారుడు కొన్న వెల ఎంత? ఒక వస్తువు ప్రకటన వెల 800 రూపీస్. దుకాణదారుడు ప్రకటన వెలపై 10% రుసుము ఇచ్చినప్పటికీ 20% లాభం. అంటే షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా వాడికి ఒరిజినల్గా ఉన్న ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్ చేసి దానిపైన మన డిస్కౌంట్ ఇచ్చి వాడు అమ్ముతాడు. అంటే ఇండైరెక్ట్గా డిస్కౌంట్ ఇచ్చినాక కూడా వాడికి ప్రాఫిట్ ఉంటుంది. అంటే అర్థమైంది అంటే వాడు ఎవరైతే షాప్ ఉన్నాడో అతను ఏం చేస్తాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయల వస్తువుని ఏం చేస్తాడు? 100 రూపాయల స్టిక్కర్ తీసేసి 200 రూపాయల స్టిక్కర్ వేసేస్తాడు. ఆ 200 పైన మనకు డిస్కౌంట్ ఇస్తాడు. 50 ఎంత అంటాడు? ఫర్ ఎగ్జాంపుల్ 25% డిస్కౌంట్ అంటాడు. సో అప్పుడు ఏమవుతుంది? 200కి 25% డిస్కౌంట్ అంటే 50 రూపీస్ పోతే 150 రూపీస్ సేల్ చేస్తాడు. నువ్వేమనుకుంటున్నావు? 200 రూపాయల వస్తువు నాకు 150కి వచ్చింది అనుకుంటున్నావు. కానీ అతనికి ఏమైంది? 100 రూపాయల వస్తువుని వాడు 200 చేసి 200 పైన డిస్కౌంట్ ఇచ్చి 150కి అమ్మటం వల్ల అతనికి 50 రూపాయలు లాభం వచ్చింది. సో ఇండైరెక్ట్గా నువ్వు హ్యాపీగానే ఉన్నావు, అతను హ్యాపీగానే ఉన్నాడు. కాబట్టి డిస్కౌంట్ అనే పదం నిత్య జీవితంలో ప్రతిరోజు చూస్తున్నటువంటి స్పెషల్ వర్డ్ ఏంటంటే డిస్కౌంట్. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి నిత్య జీవితంలో డిస్కౌంట్ అనే పదం లేకుండా మనము ఏ షాపింగ్ చేయట్లేము. కాబట్టి అంత ఇంపార్టెంట్ టాపిక్. ప్రకటన వెల 800, దుకాణదారుడు ప్రకటన వెలపై 10% డిస్కౌంట్ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 800 పైన వాడు డిస్కౌంట్ ఇచ్చిండు. 800కి 10% డిస్కౌంట్ అంటే 90% మనకు సేల్ చేసినట్టు. సో 90% సేల్ చేసినట్టు అర్థమైంది అంటే 2 సున్నాలు కట్ అయిపోతే ఎంత? 9 72. సో 720 రూపాయలకు అమ్మిండు. ఒక వస్తువు ప్రకటన వేల 800, దుకాణదారుడు ప్రకటన వేలపై 10% రుసుము ఇచ్చినప్పటికీ 20% లాభం పొందిండు. అంటే ఇంతకు సేల్ చేసిండు. ఇంతకు సేల్ చేసినాక కూడా వాడికి 20% లాభం వస్తుందంటే ఇండైరెక్ట్గా. సో ఇండైరెక్ట్గా లాభం వస్తుంది అంటే ఎంత అనేది? ఇది 120% అని అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కౌంట్ తీసేయండి. తీసేసి ఇంత నీకు అమ్మేసిండు. నీకు అమ్మిండు అంటే నువ్వు కొన్నావు. ఇంతకు అమ్మిన తర్వాత కూడా వాడికి 20% లాభం వచ్చిందంటే అర్థమైంది 720 అనేది 20%, 120కి సమానమైతే సో 100% విలువ. అసలు వాడు కొన్నది ఎంత? సో అప్పుడు క్వశ్చన్ మార్క్ ఇలా తీసుకోవాలి. అప్పుడు ఏమొస్తుంది? 120% విలువ 720 అయితే 100% ఎంత అంటే తక్కువ ఉంది కాబట్టి తక్కువ వస్తుంది. తక్కువ బై ఎక్కువ అంటే మనం ఏం రాసుకోవాలంటే సో 100/120 ఇంటూ 720 కట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది? 0 0 కట్టు 12 72 6 ఇంటూ 100 అంటే 600. కాబట్టి టోటల్ మన ఆన్సర్ ఎంత అంటే 600. సో ఇచ్చిన ఆప్షన్లో 600 ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా క్లియర్గా డిస్కౌంట్ అనే టాపిక్ మీద ప్రతి కాంపిటిటివ్ ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. అనంత్ సెల్స్ 15 లీటర్స్ 25 ml మిల్క్ అండ్ తర్వాత టీ స్టేలర్ 7 లీటర్స్ 300 మిల్క్ మేక్ ఇట్ మీ రిమైనింగ్ లెఫ్ట్ అన్నాడు. ఒక్కసారి చూడండి, అనంత్ ఒక టీ స్టాల్ 15 లీటర్స్ 25 మిల్లీలీటర్ల పాలు అమ్ముతాడు. టీ స్టాల్లోని వ్యక్తి టీ చేయుటకు 7 లీటర్స్ 300 మిల్లీలీటర్లు వినియోగిస్తే మిగిలిన పాలెన్ని? సింపుల్ క్వశ్చన్. అతను
సో అతనికి అమ్మింది ఎంత అంటే 15 లీటర్స్ పైన 25 మిల్లీ లీటర్స్, 25 ml అంటాం. సో 25 ml. సో క్లియర్గా 25 ml అనేది కరెక్ట్గా మనం చూసినట్టయితే 15 లీటర్స్ అనే దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే 15 into 1000, ఎందుకు ఒక లీటర్కి 1000 మిల్లీలీటర్ కాబట్టి. సో ప్లస్ 25 ml. సో అంటే ఏమొస్తుంది ఓవరాల్గా మనకి ఎంత వస్తుంది అంటే 15,025 ml. అలానే తర్వాత ఇక్కడ 7 లీటర్స్ అంటే 7 into 1000 వస్తుంది ప్లస్ 300 ml. సో ప్లస్ 300 ml. సో మొత్తం సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది 7,300 ml. సో క్లియర్గా మనము దీన్ని మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది ఆన్సర్ అంటే 5, 2. సో ఇక్కడ అంటే 10 minus 3 అంటే ఎంత వస్తుంది, ఇక్కడ 7 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 4 అంటే ఇంకో 14 అంటే 7 వస్తుంది. ఓకేనా. 7 లీటర్స్ 725 ml, 7 లీటర్స్ 725 ml. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా మనం టోటల్ ప్రాబ్లమ్ ఏం చేయాలి, లీటర్లను కూడా మిల్లీ లీటర్లకు మార్చుకొని ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే ఆన్సర్. ఓకేనా. ఎందుకంటే ఇంత అమ్మిండు, సో అతని దగ్గర ఇంత యూజ్ చేసుకున్న టీ స్టాల్లోనికి ఇంత అమ్మితే వాడు ఇన్ని యూజ్ చేసుకున్నాడు, మిగిలినవి మాత్రం క్యాన్లో ఉన్నాయి. సో మిగిలిన పాలు ఎన్ని అంటే 7725 మిల్లీ లీటర్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. Number of possible 4-digit numbers formed by the digit 2481 using each digit only one time. 2, 4, 8, 1 అంకెల్లో ప్రతి అంకెను కేవలం ఒక్కసారి మాత్రమే. 2, 4, 8, 1 అంకెల్లో ప్రతి అంకెను కేవలం ఒక్కసారి మాత్రమే వినియోగించి వ్రాయగల 4 అంకెల సంఖ్యలు. సో ఎప్పుడైతే ఇలా మనకు 4 నెంబర్స్, విభిన్నమైన 4 నెంబర్స్ ఇచ్చిండు, ప్రతి అంకెను కేవలం ఒక్కసారి మాత్రమే వినియోగించి వ్రాయగలిగే 4 అంకెల సంఖ్యలు అన్నప్పుడు డైరెక్ట్గా ఇచ్చినటువంటి సంఖ్యలు 4 అంకెల సంఖ్యలు, 4 సంఖ్యలు ఇచ్చిండు, రాయమన్నది కూడా 4 అంకెలే కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే 4 ఫ్యాక్టోరియల్. సో 4 ఫ్యాక్టోరియల్ అంటే ఆన్సర్ ఏంటంటే 4 into 3 into 2. సో 2 into 1, 4 into 3 into 2 into 1. సో దట్ ఈక్వల్ ఏమొస్తుందంటే 4 3 12 2 24. సో ఎన్ని అంకెలు రాసుకోవచ్చు అంటే మనం 24. ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఆన్సర్. సో ఇచ్చిన ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. bracket of x plus 2y whole square minus 8xy by x minus 2y into x plus 2y is equal to. సో ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఫార్ములా ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రిలీజ్ చేస్తే జనరల్గా a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మనకి ఏముంటుంది చెప్పండి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అనేది ఫార్ములా. సో ఈ ఫార్ములా ప్రకారం మనకి ఏమొస్తుంది ఆన్సర్ అంటే రిలీజ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ ప్లస్ 2ab అంటే 4xy. సో మైనస్ 8xy బై డినామినేటర్ ఉన్న వాల్యూ x మైనస్ 2y సేమ్ రాసుకోండి. సో ఇంటూ ఇక్కడ ఏముంది పక్కన మనకు x ప్లస్ 2y, సో దాన్ని కూడా సేమ్ రాసుకోండి. నౌ సింప్లిఫికేషన్లో మనకి ఏమొస్తుంది అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ ప్లస్ 4xy మైనస్ 8xy అంటే మైనస్ 4xy. సో మైనస్ 4xy బై x మైనస్ 2y. సో ఇంటూ ఇక్కడ x ప్లస్ 2y. సో క్లియర్గా మనం కనుక అబ్జర్వ్ చేసినట్టు దట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములా వచ్చేసి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు దీన్ని అంటే ఎక్స్ మైనస్ 2y హోల్ స్క్వేర్ బై ఆల్రెడీ కింద x మైనస్ 2y ఉంది సేమ్ రాసుకోండి ఇంటూ బ్రాకెట్లో మన పక్కన x ప్లస్ 2y. సో x ప్లస్ 2y అంటే మనకు క్లియర్గా ఏమొస్తుంది అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ x ప్లస్ 2y రాస్తే నౌ సింప్లిఫికేషన్లో x మైనస్ 2y హోల్ స్క్వేర్, x మైనస్ 2yకి ఇందులో x మైనస్ 2y హోల్ స్క్వేర్ కట్ అయిపోతే రిమైనింగ్ ఆన్సర్ ఎంత అంటే x మైనస్ 2y ఇంటూ x ప్లస్ 2y. మరి రెండు సేమ్ ఉన్నాయంటే ప్లస్ మైనస్ సింబల్. సో ప్లస్ మైనస్ వచ్చినప్పుడు మనకు ఫార్ములా ఏమొస్తుందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్. సో ఫైనల్లీ అవర్ ఆన్సర్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్. సో ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలా కొద్దిగా షార్ట్ అవుట్ చేసుకొని మీరు కరెక్ట్ ఫార్ములా కనుక మీకు మైండ్లో ఉంటే
మీరు క్లియర్గా అప్లై చేసుకోవచ్చు. లేదు సార్ అంటే మీకు ఇంకా తెలిస్తే డైరెక్ట్గా మనకు ఫార్ములా ఉంది, a+b² మైనస్ 4ab ఫార్ములా వచ్చేసి మనకు కాన్సెప్ట్లో వచ్చేసి కరెక్ట్గా a² - b² అనేది నేను ఏం రాసుకోవచ్చు అంటే x-2y² రాసుకోవచ్చు. బై ఆల్రెడీ ఇక్కడ x-2y ఉంది, ఇంటూ ఇక్కడ పక్కన x+2y ఉంది. సో ఈ కాన్సెప్ట్ ప్రకారం మనకు సేమ్ ఉన్నాయి కాబట్టి కట్ అయిపోతే రిమైనింగ్ a - b ప్లస్ ఫార్ములా వచ్చి a² - b² అంటే x² - 4y². సో అవర్ ఫైనల్ ఆన్సర్ ఈస్ x² - 4y². ఇలా షార్ట్ కట్ ఎప్పుడైతే మీకు డైరెక్ట్ ఫార్మ్ తెలిస్తే షార్ట్ కట్, లేదు అంటే ఇలా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Two adjacent angles of parallelogram have equal measures then the angles are. ఒక సమాంతర చతుర్భుజ ఆసన్న కోణాలు, సమానమైన ఆ కోణాలు. సమాంతర చతుర్భుజం అంటే ఇలా దీర్ఘ చతురస్రం లాగా తీసుకొని ఇలా కొద్దిగా క్రాస్గా దాన్ని దీర్ఘ చతురస్రం ఇలా చేస్తే మనకు వచ్చేదే సమాంతర చతుర్భుజము. సమాంతర చతుర్భుజములు ఆసన్న కోణాలు సమానం అంటుండు. జనరల్గా సమాంతర చతుర్భుజములో ఆసన్న కోణాల మొత్తం ఎంత అంటే 180 degrees. సో క్లియర్గా సమాంతర చతుర్భుజములో ఆసన్న కోణాల మొత్తము, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకుంటే, ఇది బి అనుకుంటే, ఇది సి అనుకుంటే, ఇది డి అనుకుంటే అప్పుడు ఆసన్న కోణాల మొత్తము. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ ఈ, సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 180 degrees. ఆసన్న కోణాల మొత్తం 180 degrees. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో మనకి ఏమవుతుందంటే సమానమైన అన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ రెండు కలిపి 180 ఉండాలి. మరి ఆసన్న కోణాలు సమానం అంటున్నాడు కాబట్టి క్లియర్గా మనకి ఎంత పాసిబుల్ కావాలి? సో 90 పాసిబుల్ అయితేనే 90 + 90 180 degrees వస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక త్రిభుజం ఏబిసిలోని భుజాల కొలతలు ABBCCA అయితే, ఒక త్రిభుజము ఏబిసిలోని భుజాల కొలతలు ABBC మరియు CA అయితే, సో జనరల్గా క్లియర్గా